షేన్కాడు నింట్లే జైరాబాద్ కార్యకర్తలతోని మీటింగ్ అయితే కేసీఆర్ సారు ముచ్చట్లు గట్టిగానే చెప్పిండు. కొడితే గట్టిగా కొట్టాలన్నట్లు మాట్లాడిండు. ఈ నెలల పెద్ద మీటింగ్ పెడతామన్నట్లు చెప్పుకొచ్చిండు. మరిగా ఎందుకనో ఎట్లనో తెలియదు గాని కారు పాటోళ్ల జోష్ పెరిగినట్లే కనిపిస్తుంది. ఈసారి కేసీఆర్ సారు పుట్టినరోజును ఇంత ఘనంగా చేస్తుండు చూడుర్రి. సీట్లే కూకున్నా కూకోకపోయినా మాటకి విలువ ఉండాలి, పబ్లిక్ ల పేరు వినిపియాలి. అప్పుడే లీడర్లకు పతార తక్కువ కాకుండా ఉంటది. అందుకే కేసీఆర్ సారు పుట్టినరోజు సంబురాలు ఈసారి కూడా ఘనంగా చేస్తారు కారు పార్టీ వాళ్ళు. సోమవారం నాడు పుట్టినరోజు కాబట్టి ఎప్పట్లెక్కనే నెత్తికో మొలక నాటాలే, మంచి నీళ్ళు పోసి సాదాలే అని ఒట్టు పెట్టుకున్నారు గులాబీ లీడర్లు. అట్లా ఇక ఓ రోజు ముందే ఊర్ల పొంటి మొలకలు నాటుడు సురువైంది. ఆదిలాబాద్ జిల్లా ముఖరాకి అనే ఊర్లే 500 మొలకలు నాటిండ్రు. నాటిన ప్రతి మొలకను కాపాడుకుంటాం అన్నట్టు ప్రతిజ్ఞ కూడా చేసిండ్రు. పట్నంలో ఉన్న వెంగళరావు పార్కుల కారు పార్టీ లీడర్లంతా మొక్కలు నాటి నీళ్లు పోసిండ్రు. మెటుపల్లి మండలం రాజేశ్వరరావు పేటల అప్పట్లో కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టించిన పంప్ హౌస్ కాడ పుట్టినరోజు సంబరాలు చేసిండ్రు. సారు పోటువోకు పాలాభిషేకం చేసిండ్రు. ఇవి ఒకటే కాదు, సోమవారం నాడు కారు పార్టీ వాళ్ళంతా ఊర్ల పొంటి పబ్లిక్ కు పనికొచ్చే పనులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి అన్నట్టు పార్టీ ఆఫీస్కించి ఆర్డర్లు పోయినాయట. అన్నదానాలు, రక్తదానాలు, దేవుళ్లకు పూజలు గట్టిగానే నడిచేటట్టున్నాయి. ఏమైనా పెద్దసారు పుట్టినరోజుతోని మళ్ళోసారి రాష్ట్రం అంతా కారు పార్టీ వాళ్ళ ధూమ్ధాం నడుస్తున్నది కదా అనుకుంటారు పబ్లిక్. అన్ని అవగానే ఫిబ్రవరిలో పెద్ద మీటింగ్ పెడతా అన్నాం, అప్పుడు ముచ్చట్లు ఇంత గట్టిగా చెప్పుకుందాం అన్నట్టు చెప్పిండు సారు. మరిగా ఆ మీటింగ్ ఎప్పుడు పెడతారు, ఏం కథ అనేది అయితే మళ్ళీ ఏం చెప్తలేరు. ఉన్నదా లేదా అనుకుంటారట ఇంత మంది. చూడాలి ఏమవుతుందో మరి.